తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బనకచెర్లపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని, గడిచిన 50 ఏళ్లలో 1,53,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోయిందని వెల్లడించారు. కాళేశ్వరం, సీతారామసాగర్, సమ్మక్క సాగర్, బసవేశ్వర, ఎస్ఆర్ఎస్పీ, గౌరవెల్లి ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతి లేకుండానే తెలంగాణ రాష్ట్రం పనులు చేపట్టలేదా అని నిమ్మల ప్రశ్నించారు. అన్నదమ్ముల లాంటి తెలుగు ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నిస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ యొక్క గోదావరి బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తున్నారని చెప్తూ ఉన్నారు. కాళేశ్వరం, సీతారామ లిఫ్ట్, సీతారామ సాగర్ స్మాల్ స్కీమ్స్ అన్ని కలిపి 296 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి మరి ప్రాజెక్టులని మొదలు పెట్టినటువంటి 2 నుంచి 10 సంవత్సరాల లోపు ఈడబ్ల్యూసీ, టీఎస్సీ అనుమతులు తెచ్చుకుని ఈ రోజు కూడా జీఆర్ఎంబీ కానీ ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేని విషయాన్ని దయవుంచి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమ్మక్క సాగర్ కానీ, బసవేశ్వర, సంగమేశ్వర కానీ, మరి గౌరవెల్లి కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, ఎస్ఆర్సీపీ కానీ ఈ ప్రాజెక్టులకి ఎప్పటికీ కూడా ఏ విధమైన అనుమతులు లేకుండా మరి 60%, 80% పనులు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది స్పష్టంగా. అంటే ఈ రకంగా నిబంధనలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయా, తెలంగాణకి ఈ నిబంధనలు ఏమీ వర్తించవు అనే విషయాన్ని దయవించి గౌరవ సభ్యులు ఎవరైతే హరీష్ రావు గారు కూడా గమనించవలసినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అంటే ఈ 2,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వరదల వల్ల ఏదైతే మరి ఈ యొక్క గోదావరి జిల్లాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఏదైతే నష్టపోతూ ఉందో మరి ఈ నష్టాన్ని ఏ ఎగువ రాష్ట్రం కూడా భరించట్లా. మరి ఈ యొక్క గోదావరి వరదల వల్ల వచ్చేటువంటి నష్టంలో వాటా మాత్రం వాళ్ళు అడగరు. కానీ వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రం అడ్డుకుంటామనడం ఏ విధంగా సమంజసమో విజ్ఞులైనటువంటి హరీష్ రావు గారు కూడా ఆలోచన చేయాలి.